అట్లా సూర్యతత్వాన్ని పరిపూర్ణంగా తాను రచించిన కేవలం 12 శ్లోకాల్లో సూర్యతత్వాన్ని మొత్తం అధ్యయనం చేసే ప్రతి వ్యక్తి కూడా మనసుకు పట్టించుకుని వాడు సూర్యరూపుడుగా అవ్వాలనే ఉద్దేశం అప్పై దీక్షితేంద్రుల వారిది. కాబట్టి వ్యాఖ్యానం సవిస్తరంగా చేస్తున్నారు ఆయన. అట్లా మొట్టమొదటి శ్లోకంలో రథ పరిమాణం ఎట్లా ఉంది, రథ గమనం ఎట్లా ఉంది అనే మాట చెప్పారు. ఆ తర్వాత మొదటి శ్లోకంలో సూర్య రథాన్ని వర్ణించి రెండో శ్లోకంలో బ్రహ్మజ్యోతిర్వివర్త శృతినికర ఘని భావరూప సమింధే, బ్రహ్మ యొక్క వివర్త రూపంగా త్రికాలాబాధ్యమైన పారమార్థిక సత్యమే సూర్యరూపంగా ప్రకాశిస్తున్నది. అది శృతినికర ఘని భావరూప సమింధే, వేదవాక్యముల యొక్క ముద్ద అక్కడ సూర్యమండలంగా ఉన్నది అనే మాట చెప్పి అట్లాంటి గొప్ప సూర్యమండలం నా ఎదురుకుండా ప్రకాశించుగాక అని రెండో శ్లోకంలో ఆయన సూర్య మండలాన్ని వర్ణించారు. వర్ణిస్తూ ఆదిత్యాది ద్వాదశ గణములు అనగా ద్వాదశాదిత్యులు సేవిస్తూ ఉంటారు, ద్వాదశ గంధర్వులు సేవిస్తూ ఉంటారు, ద్వాదశ రాక్షసులు సేవిస్తూ ఉంటారు, ద్వాదశ అప్సరస స్త్రీలు సేవిస్తూ ఉంటారు. ఇట్లా ద్వాదశత్వం అనేది అక్కడ అన్వయిస్తూ ఉంటుంది. వీళ్ళందరినీ కూడా తలుచుకుంటే పరమ లాభం కలుగుతుందని ఇంకో మాట కూడా చెప్తున్నారు ఆయన. భూతానాం అశుభం కర్మ వ్యపోహంతి కీర్తితాః, ఆదిత్య మండలంలో ఉన్న వీళ్ళందరినీ గనక ప్రత్యేకించి స్మరణ చేసినట్లయితే మనం చేసిన అశుభం కర్మ మన దగ్గర నుంచి పారిపోతుంది. భూతానాం అశుభం కర్మ వ్యపోహంతి కీర్తితాః అని అట్లా ఆదిత్య మండల మహిమా నిరూపణం అప్పై దీక్షితేంద్రుల వారు చేశారు. చేసి ఆ సూర్యుడికి మనకి సంబంధం ఉందనే మాట చెప్పాను నేను.